విశాఖ వేదికగా జరుగుతున్న సమ్మిట్ వేళ జరుగుతున్న పరిణామాలతో మరోసారి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మధ్య ఉన్న సంబంధాలు ఏ పార్టీవి అన్న దానిపైన కూడా చర్చ మొదలైంది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ కు ఏ ప్రాధాన్యత ఉంది ఇక్కడ కూటమిలో ప్రభుత్వంలో అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. 3-4 పాయింట్ల ఆధారంగా చూస్తే పవన్ కళ్యాణ్ ను ఒక లెవెల్ వరకు మాత్రమే ఎంటర్టైన్ చేయాలని తెలుగుదేశం పార్టీ పెద్దలు భావిస్తున్నారా అన్న అభిప్రాయం కలుగుతుంది. ఇప్పటి వరకు ఈ సమ్మిట్ కి డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. మరి ఏమన్నా ఆఖరి నిమిషంలో హాజరవుతారో లేదో కానీ ఆయన ఊసే లేదు ఈ సమ్మిట్ సందర్భంగా. జనసేన పార్టీకి సంబంధించిన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ మాత్రం హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు అన్నది ఒక పాయింట్ అయితే, సమ్మిట్ ప్రారంభం సందర్భంగా ప్రధాన పత్రికల్లో, తమకు అనుకూలమైన పత్రికల్లో ప్రభుత్వం తరఫున ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చారు. అందులో ఎప్పట్లాగే చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెద్దగా పెట్టారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఫోటోల్ని ఒక మూల చిన్నగా ప్రచురించారు. అంటే తెలుగుదేశం పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ కు సమ ఉజ్జి చంద్రబాబు నాయుడు గారు కాదు మా లోకేష్ గారి అని చూపెట్టడానికి అన్నట్టుగా తొలి నుంచి కూడా ఇదే ప్రయత్నం చేస్తున్నారు. ఇద్దరు ఫోటోలను ఒకే సైజులో ఒక మూల పెడుతున్నారు. ఇదే సమ్మిట్ సందర్భంగా రెన్యూ పవర్ కి సంబంధించిన కంపెనీ ఒక ప్రకటన ఇచ్చింది పత్రికల్లో. ఆ ప్రకటనలో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ ఫోటో లేదు. చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంది, నరేంద్ర మోడీ గారి ఫోటో ఉంది. సరే వాళ్ళిద్దరూ ప్రధాని ముఖ్యమంత్రి కాబట్టి ఫోటోలు వేసింది ఆ కంపెనీ అనుకునేకి నారా లోకేష్ గారు ఫోటో వేశారు. నారా లోకేష్ గారు విద్యుత్ శాఖ మంత్రి కూడా కాదు, ఆయన ఫోటో వేశారు కానీ పవన్ కళ్యాణ్ ఫోటో వేయలేదు. ఇంత పెద్ద సంస్థకు ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. నరేంద్ర మోడీ గారి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో వేసినప్పుడు కూటమిలో భాగస్వామిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో వేయాలని తెలియదా? సరే సీఎం పిఎం ఫోటోలు వేశారనికి మధ్యలో నారా లోకేష్ గారి ఫోటో కూడా వేసి పవన్ కళ్యాణ్ ఫోటో వేయకపోవడం ద్వారా ఏం సంకేతాలు వెళ్తున్నాయి అంటే బయట ప్రపంచానికి మొత్తం ఈ పెట్టుబడులకు సంబంధించి, రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారికి మొత్తం చక్రం తిప్పుతున్నారన్న ఇంప్రెషన్ ఇవ్వాలనుకుంటున్నారా? పైగా ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఏమో తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో, ఫేస్బుక్ ఖాతాలో ఈ ఈవెంట్ కి సంబంధించి ఎవరెవరు మాట్లాడుతున్నారు ఏంటి అన్న వీడియోలు, ఫోటోలు మొత్తం అప్డేట్ నిరంతరం ఇస్తూనే ఉంది. కానీ జనసేన పార్టీకి సంబంధించిన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఎక్కడా కూడా ఈ విశాఖ సమ్మిట్ గురించి ప్రస్తావనే లేదు. సరే ఇది ప్రభుత్వం తరఫున జరుగుతున్న కార్యక్రమం కదా అనుకుందామంటే తెలుగుదేశం పార్టీ ఏమో తన సోషల్ మీడియా ఖాతాల్లో ప్రచారం చేస్తోంది. మరి జనసేన పార్టీ ఆ ప్రచారం కూడా ఎందుకు దూరంగా ఉంది? అంటే ఈ సమ్మిట్ ని, ఈ ఈవెంట్ ను జనసేన పార్టీ ఓన్ చేసుకోవడం లేదా? జనసేన పార్టీ పెద్దలు కూడా ఇది చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారి వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికి నిర్వహిస్తున్న ఈవెంట్ గా, సమ్మిట్ గా జనసేన పార్టీ కూడా చూస్తోందా అన్న అనుమానం కలుగుతోంది. దాంతో పాటు పవన్ కళ్యాణ్ ను ఈ రాష్ట్రం వరకు వాడుకోవాలి కానీ ఒక స్థాయికి మించి ఆయన ఎంటర్టైన్ చేయకూడదు, వాల్యూ ఇవ్వకూడదు అన్న ఉద్దేశం ప్రభుత్వ పెద్దల్లో ఉందా అన్న అభిప్రాయం కలుగుతుంది. మొన్న ఢిల్లీలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన నారా లోకేష్ గారు కొత్త నినాదం వినిపించారు. నమో అంటే నాయుడు మోడీ, ఏపీలో అదే ఉంది. ఏపీలో నమో అంటే నాయుడు, మోడీ అంటే చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ అని స్వయంగా నారా లోకేష్ గారు ప్రకటించారు. సరే చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ ఓకే, మరి పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు మాట్లాడలేదు? పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు విస్మరించారు? అంటే ఢిల్లీ లెవెల్లో ఎక్కడా కూడా, ఢిల్లీ లెవెల్లో కానీ, పారిశ్రామికవేత్తల్లో కానీ, పెట్టుబడులకు సంబంధించిన క్రెడిట్ లో కానీ ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ కి ఒక్క పర్సెంటేజ్ కూడా క్రెడిట్ దక్కడానికి వీలు లేదని ప్లాన్ చేస్తూ ఉన్నారా? ఇక్కడ రాజకీయ అంశాలు, ఇబ్బంది కలిగిన అంశాలు వైఎస్ఆర్సీపీ నుంచి ఎదురైనప్పుడు మాత్రం ఇది కూటమి ప్రభుత్వం, ఇందులో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, నరేంద్ర మోడీ గారు నాయకత్వంలోని బీజేపీ కూడా ఉంది అని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వచ్చినప్పుడు ఓన్ చేసుకుంటున్నట్టుగా సానుకూల అంశాల్లో, క్రెడిట్ వచ్చే అంశాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ ని ఓన్ చేసుకోవడం లేదు. ఆయన దూరం పెట్టారా ఇలాంటి విషయాల్లో అన్న అభిప్రాయం కలుగుతుంది. అందుకేనా ఆయన ఈవెంట్ కూడా వెళ్ళలేదా? మరి ఏమన్నా ఆఖరి నిమిషంలో వెళ్తారో ఏమో కానీ మొత్తం మీద అయితే ఈ సమ్మిట్ ను మొత్తం నారా లోకేష్ చుట్టూ తిప్పుతున్నారు. మరీ ముఖ్యంగా పత్రికల్లో గత 10 రోజులుగా చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి ఫోటోల కంటే, చంద్రబాబు నాయుడు గారి వార్తల కంటే నారా లోకేష్ గారి ఫోటోలు, నారా లోకేష్ గారు మాట్లాడిన వ్యవహారాల మీదే ఎక్కువగా తెలుగుదేశం పార్టీ అనుకూలమైన పత్రికలు ఫోకస్ పెడుతున్నాయి. సో మొత్తం మీద అయితే విశాఖలో జరుగుతున్న ఇంత పెద్ద సమ్మిట్ కి పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు పడవకు రాకపోవడం అన్నది అయితే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.